ఇక అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ట్యాపింగ్ కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తుంది. కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ నాయకుడిగా తన ఫోన్ కూడా ట్యాప్ చేయబడినట్లు ఆరోపించారు. ఈ విషయంలో విచారణకు సహకరించాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గుంటూరు రూరల్ మండలం చౌడవరం ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్లో పోలీస్ శాఖ ఏఆర్ హ్యాకథాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఓబులనాయుడుపాలెంలో జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరును సీఎం పరిశీలించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలోని మున్సిపల్ కార్యాలయంలో 2 ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం కలకలం రేపింది. కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బిల్లుల మంజూరు కోసం వారు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదిలాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో అకౌంట్స్ అధికారికగా పనిచేస్తున్నట్లు బట్టల రాజ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న కొండ్రా రవికుమార్ ఒక కాంట్రాక్టర్ నుంచి 15,000 రూపాయలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గత 2 సంవత్సరాలుగా సదరు కాంట్రాక్టర్ పూర్తి చేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, హైమాస్ట్ లైటింగ్ పనులకు సంబంధించి సుమారు 6 లక్షల రూపాయలు పెండింగ్లో ఉంది. ఈ మొత్తంలో 3,80,000 రూపాయలు చెక్కును మంజూరు చేసి సంతకం చేసిన కాపీని అందజేసేందుకు గాను ఈ 2 ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళికతో అన్నారు. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో రాజ్ కుమార్, రవికుమార్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా తమను సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1064ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే వాట్సాప్, ఫేస్బుక్ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు భరోసా ఇచ్చారు.
భారత్తో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే ఇది చాలా పెద్ద డీల్ కార్యరూపం దాల్చవచ్చని ఆయన వైట్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. భారత్తో ఒక ఒప్పందం రాబోతుందని తెలిపారు. ఇటీవలే చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తు చేసిన ఆయన తదుపరి భారీ ఒప్పందం భారత్తోనే ఉండొచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ మాతో ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నారు. మేము చైనాతో నిన్ననే ఒప్పందంపై సంతకాలు చేశాం. కొన్ని గొప్ప ఒప్పందాలు చేస్తున్నాం. త్వరలో భారత్తో ఒకటి రాబోతుంది. అది చాలా పెద్దది. మేము భారత మార్కెట్లను తెరుస్తున్నామని ట్రంప్ తెలిపారు. అన్ని దేశాలతో తాము వాణిజ్య ఒప్పందాలు చేసుకోపోమని కూడా ట్రంప్ ఇదే కార్యక్రమంలో స్పష్టం చేశారు. Just signed with China. We have everybody. We're not going to make deals with everybody. Some we're just going to send them a letter, say thank you very much. You're going to pay 25, 35, 45%. That's the easy way to do it. And my people don't want to do it that way. They want to do some of it, but they want to make more deals than I would do. But we're having some great deals. We have one coming up, maybe with India, very big one, where we're going to open up India. In the China deal, we're starting to open up China, things that never really